బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల అనుశక్తి నగర్ కాలనీలో సంక్రాంతి పండుగ రోజు రాత్రి 12 ఇళ్లలో దొంగలు బంగారం, వెండి, నగదును దొంగతనం చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు చోరీ జరిగిన ఇళ్లను సందర్శించి ఇంటి యజమానులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలకు వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండాలని, బంగారు, వెండి వస్తువులను ఇంట్లో కాకుండా సురక్షితమైన చోట భద్రపరచుకోవాలని సూచించారు. చోరీకి పాల్పడ్డ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, ఫెడరేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా నల్లగా ఎట్లా అంటే చూడాలి. ఆ బీరువాలే, ఆ బీరువా, ఈ బీరువా, కబోర్డ్లలో అన్ని ఎండి సామాన్. ఉన్న 15వ తారీఖు నాడు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ కాలనీలో కనకదుర్గ అండ్ అనుశక్తి నగర్ కాలనీలో చాలామంది తమ సొంతూర్లకి వెళ్తారు. ఎందుకంటే తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అనేటివి రెండు పెద్ద పండుగలు. ప్రతి ఒక్కరు కూడా ఊరెళ్ళి మన వారి యొక్క బంధువులను, వాళ్ళ అమ్మ నాన్నలను, తాతలను అందరినీ కలుసుకొని సంతోషంగా జరుపుకునే వేళ. కానీ అదే అదనుగా భావించినటువంటి దోపిడీ దొంగలు ఈ రెండు కాలనీలో సుమారు 8 ఇళ్లలో బీభత్సం చేసేసేసారు. ఉన్నదంతా దోసుకపోయారు. చాలామంది ఒకటే ఇంట్లో పాపము 30 కేజీల వెండి, 21 తులము గోల్డ్, ఇట్లా మొత్తం 8 ఇళ్లలో కలిపితే సుమారు 30 కిలోల వెండి వస్తుంది. బంగారము 32 కేజీల బంగారం వెండి, తర్వాత 32 తులాల బంగారము లెక్కకు వచ్చింది. ఇదంతా కూడా వాళ్ళు కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులు. కాబట్టి ఈరోజు వెంబడే పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది. మాకు నిన్న మా ఫెడరేషన్ బృందానికి తెలియగానే కొంతమంది వచ్చారు. నేను నిన్న అందుబాటులో లేనందున ఈరోజు వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్దాము, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మరి మాట్లాడదామనే ఉద్దేశంతో ఇలా మా ఫెడరేషన్, మా చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అధ్యక్షుడు అబ్రహం లింకన్, కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, మా కిష్టయ్య కాలనీ జనరల్ సెక్రటరీ కిష్టయ్య, తర్వాత ఆంజనేయులు, వెంకటస్వామి, ఎల్లయ్య, వీళ్ళందరం కూడా మా బృందం రావటం జరిగింది. కాబట్టి ఈ రోజున మేము ఒకటే, తెలంగాణ ప్రజలు తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతమైనటువంటి పోలీసులు, భారతదేశంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి పోలీసులు. అందులో మన మేడిపల్లి పోలీసులు కూడా చాలా సమర్థవంతంగా కేసులు ఛేదించేటువంటి అవకాశం ఉన్నది. నిన్న డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా నిన్న విజిట్ చేశారు. దర్యాప్తు జరుగుతూ ఉన్నది. మేము కూడా ఫెడరేషన్ పక్షాన కమిషనర్ గారు, మల్కాజ్గిరి కమిషనర్ మహంతి గారిని కలుస్తాం, నిన్న వచ్చినటువంటి డిఎస్పీ గారిని కలుస్తాం, ఏసీపీ కలుస్తాం, సిఐ కూడా మరి కనుక్కొని ఈ కేసు దర్యాప్తు వేగంగా ముగించేలాగా, పాపం వారి కాయ కష్టం చేసుకున్న డబ్బులు, ఇలా కష్టార్జితం అంతా కూడా ఈ విధంగా పోవటం అనేది చాలా బాధాకరం. పండుగ నాడు సంతోషంగా ఉండాల్సినటువంటి సమయంలో వాళ్ళకి పాపం చాలా తీవ్ర ఆవేదన మిగిలిపోయింది. ఇంత కూడా మిడిల్ క్లాస్ చిన్న చిన్న ఎంప్లాయీస్ డబ్బులు కూడా 3 లక్షల వరకు డబ్బులు పోయింది. ఈ విధంగా దొంగలు జరుగుతూ ఉంది. మనం కూడా పండుగలు పోయినప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండదు. బయటికి వెళ్ళి లాకేయడం వల్ల ఏమైపోయిందంటే దొంగలకు ఈజీ అవుతాయి, ఇంకెవరు లేరని. అది లోపల నుంచో ఏమో అది ఉన్నది. రెండవది ఏంటంటే ఈ ఇళ్ళకు కూడా ఇంటర్నల్ లాక్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది చేస్తే అసలు ఇంట్లున్నా బయట ఉన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది.
కాబట్టి అట్లా కొంత చర్యలు తీసుకోవాలి, మనం కూడా జాగ్రత్త వహించాలి. అట్లనే కాలనీ వాళ్ళకి చెప్తే కాలనీ వాళ్ళు కూడా కొద్దిగా ఆ రోజు కొంచెం పెట్రోలింగ్ ఏదో యువకులు అందరూ కూడా కొద్దిగా ఎందుకంటే సుమారు రాత్రి 2 గంటల నుంచి 3-4 గంటల లోపలనే ఇదంతా ముగించుకొని తతంగం అంతా ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడున్నా కఠినంగా వాళ్ళు దొరుకుతారు, కఠినంగా వాళ్ళని పోలీసులు మరి చర్య తీసుకొని వాళ్ళ రికవరీ చేసి వీళ్ళ సొమ్మును వీళ్ళకి ఇప్పించడానికి పోలీసులు కూడా కరెక్ట్గా ప్రయత్నం చేసడానికి మేము కూడా వారి మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి కేసులు త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. మా ఫెడరేషన్ బృందం అంతా కూడా కాలనీ వాసులు ఎవరైతే లాస్ అయ్యిందో వాళ్ళకి అండగా నిలబడతాము, వాళ్ళకి మనోధైర్యము మరి కల్పిస్తామని చెప్పి కలగాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ మనకు తప్పకుండా ఇది వాళ్ళకి చెందుతుంది అన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు.